అందరికీ నమస్కారం అండి. మన ఛానల్‌లో అయితే నేను మొన్న వీడియో అప్లోడ్ చేశానండి. బియ్యంలో పురుగు పట్టకుండా ఉండాలంటే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అవి వృధానేనండి. మనం బేకింగ్ పౌడర్ ఒక్కటే బియ్యంలో కలిపి చక్కగా స్టోర్ చేసుకుంటే మనం బియ్యంలో పురుగు పట్టకుండా మనం నివారించొచ్చండి. ఎన్ని చేసినా కూడా మనకి ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదండి. మేమైతే రాళ్ళ ఉప్పు కలిపాము. అలానే బిర్యానీ ఆకు కానీ, వేపాకు కానీ, కరివేపాకు కానీ, పుదీనా కానీ చాలా మిక్స్ చేసి స్టోర్ చేసినా కూడా మమ్మల్ని పురుగులు ఈ విధంగా వేధించాయండి. అందుకోసం ఈ వీడియో అయితే మీలో ప్రతి ఒక్కరికి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. అందుకని వీడియో అప్లోడ్ చేశాను. అయితే వీడియో అప్లోడ్ చేసినాక చాలామంది చాలా డౌట్స్ అడిగారండి. అందుకోసం అవన్నీ క్లియర్ చేయడానికి ఈ వీడియో అనేది చేస్తున్నాను. మనము ఈ విధంగా బేకింగ్ పౌడర్ అనేది బియ్యంలో కలిపి మనము అన్నం వండుకుంటే మనకేమన్నా ఆరోగ్య సమస్యలు వస్తాయా అని చాలామంది అడిగారండి. మనము ఎప్పుడైనా కానీ బేకింగ్ పౌడర్ అనేది మనకి షాప్లో కూడా కందిపప్పులో కానీ మినపప్పులో కానీ కలిపి మనకి అమ్ముతూ ఉంటారండి. అందుకోసం మనం ఏ ఐటెం తీసుకున్నా కూడా వాటిని చక్కగా 3-4 సార్లు రాళ్ళ ఉప్పు వేసి చక్కగా కడుక్కుంటే మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేకుండా ఉంటాయండి. అలానే మనము బియ్యం స్టోర్ చేసుకునేటప్పుడు తడి అనేది తగలకుండా చూసుకోవాలి. అలానే ఇంట్లో ప్రతిరోజు కూడా ఇల్లు తుడుస్తూ ఉన్నప్పుడు ఇంట్లో మనము మాప్ అనేది యూస్ చేస్తూ ఉంటాం కదండి. ఆ క్లాత్ అనేది ఈ బియ్యం సంచులకి తగలకుండా మనము దూరంగా ఉంచుకోవాలండి. అంటే ఏదన్నా ఒక టేబుల్ కానీ ఏదన్నా వేసి దానిపైన మనము ఈ విధంగా బియ్యం సంచులని స్టోర్ చేసుకుంటే అంటే తడి అనేది తగలకుండా చూసుకోవాలండి. ఈ పురుగులు అనేది తడి తగలటం వల్లనే వస్తాయండి. అలానే మనం బియ్యం కొలిచే అద్దలు ఉంటాయి కదండి, వాటిని కూడా ఎప్పుడు పొడిగా ఉండేలా చూసుకోవాలి. చాలామంది కడిగేసి తడితోనే బియ్యం కొలిచి ఆ అద్దని అలానే బియ్యంలో వదిలేస్తూ ఉంటారండి. అలా చేయటం వల్ల కూడా మనకి పురుగు పట్టే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. తడి అనేది తగలకుండా చూసుకోవాలి. మనం అన్నం వండుకునేటప్పుడు బియ్యాన్ని చక్కగా ఈ విధంగా ఒక్కసారి చెరిగి చక్కగా 3-4 సార్లు బియ్యాన్ని కడిగి ఆ తర్వాత అన్నం వండుకుంటే చాలా బాగా వస్తాయండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. మనం వీలైనంత వరకు అన్నాన్ని వంచుకొని చక్కగా మనం భోజనం చేయటం అనేది చాలా మంచిదండి. అన్నం వంచటం వలన మనకి మోకాల నొప్పులు కూడా రాకుండా ఉంటాయి. మనం బేకింగ్ పౌడర్ అనేది బియ్యంలో యాడ్ చేయటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదండి. నిరభ్యంతరంగా మీరు కూడా చక్కగా ఈ విధంగా బేకింగ్ పౌడర్ని మిక్స్ చేసుకొని బియ్యాన్ని యూస్ చేసుకోండి.